హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ కల్చర్. అనంత పద్మనాభ స్వామి దేవాలయం భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. కొండ కోణలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభుగా వెలిసిన ఆలయాలైతే మరికొన్ని మానవ నిర్మాత ఆలయాలు. అయితే ఏ ఆలయానికి ఆ ఆలయమే దాని ప్రత్యేకతను నిలబెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. విశేషం ఏమిటంటే కొన్ని దేవాలయాలు నేటికి సైన్స్ ఛేదించని రహస్యాలకు నిలవు. అటువంటి ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటి. ఈ పద్మనాభ స్వామి దేవాలయం కేరళలోని త్రివేంద్రంలో ఉంది. అనంత పద్మనాభం అంటే నాభియందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్థం. అటువంటి ఈ ఆలయం గురించి, స్వామివారి గురించి తమిళ్ అల్వారులు రచించిన దివ్య ప్రబంధంలో ఉంది. ఇక్కడి స్థల పురాణం ఏమిటంటే, పురాణాల ప్రకారం పద్మనాభ స్వామి విగ్రహాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్ఠించారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం దివాకర ముని అనే మహర్షి తీవ్ర తపస్సు చేయడం గురించి కథ సాగుతుంది. మహర్షి భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణుడిలా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ మహర్షి భగవంతుణ్ణి పూజిస్తూనే ఉండేందుకు తనతో కలకాలం విగ్రహంలా ఉండమని వేడుకున్నాడు. విష్ణువు అతని కోరికను మన్నించాడు మరియు ప్రసిద్ధ వాస్తుశిల్పి మరియు దైవిక శిల్పి విశ్వకర్మ సహాయం కోరమని ఋషికి సూచించారు. విశ్వకర్మ విగ్రహం చేయడానికి అంగీకరించాడు, కానీ కొన్ని షరతులు విధించారు. పూర్తి గోప్యత ఉందని, విగ్రహం పూర్తయ్యే వరకు తనని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. అయితే ఋషి భార్య తన ఉత్సాహాన్ని తట్టుకోలేక కుతూహలంగా మారింది. ఆమె షరతులు ఉల్లంఘిస్తూ ముందుగానే గర్భగుడిలోకి ప్రవేశించింది. అంతరాయం గుర్తించిన తరువాత విశ్వకర్మ తల లేకుండా విగ్రహాన్ని అసంపూర్ణంగా వదిలేశాడు. అయినప్పటికీ ఋషి అసంపూర్ణమైన విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచి పూజలు కొనసాగించారు. తల లేనప్పటికీ విగ్రహం అపారమైన దైవశక్తిని వెదజల్లుతుందని నమ్ముతారు. శతాబ్దాల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన తిరునాల మార్తాండవర్మ అనే రాజు పురాతన అడవి లోతుల్లో ఉన్న విగ్రహాన్ని వెలికితీసి దానికోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించమని పద్మనాభుడిని ఆదేశించాడు. రాజు దైవ నిర్దేశాన్ని అనుసరించి పవిత్ర విగ్రహాన్ని కలిగి ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. నేటికి ఆలయంలో ఉన్న పద్మనాభ స్వామి విగ్రహం తల లేకుండానే ఉంది మరియు బంగారు టోపీతో కప్పబడి ఉంది. ఆధ్యాత్మిక పవిత్రత మరియు జ్ఞానోదయం పొందిన వారు మాత్రమే స్వామివారిని దర్శించగలరని నమ్ముతారు. ఈ ఆలయం విశిష్టత: ఈ ఆలయానికి 7 తలుపులున్నాయి. 6 తలుపులు తెరిచిన తరువాత 7వ తలుపు తెరచడంపై చాలా వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని 7వ తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలను విధించింది. ఆలయ 7వ తలుపు చెక్కతో చేయబడింది. ఈ తలుపుపై ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది. దీంతో తలుపులు తెరచబడే ప్రయత్నం ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శిష్యుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారి తీస్తుందని నమ్మకం. ఆలయంలోని 6 నేలమాళిగలలో $20 బిలియన్ విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆలయంలోని శ్రీ మహావిష్ణువు విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహం ఖరీదు దాదాపు 500 కోట్ల రూపాయలు. అంతేకాదు, దేవుడికి 1000 బంగారు గొలుసులున్నాయి. అదే సమయంలో దేవుడి తెర కూడా 36 కిలోల బంగారంతో చేయబడింది. 6 నేలమాళిగల్లో అపారమైన సంపద. ఈ ఆలయ రహస్య నేలమాళిగల్లో ఇంకా అపారమైన సంపద దాగి ఉందని నమ్ముతున్నారు. ఈ సంపద మొత్తం ఆలయ ట్రస్ట్ వద్ద ఉంచబడింది. ఈ ఆలయం ప్రపంచంలోనే ధనికాలయంగా పేరుగాంచడానికి కారణాలేమిటంటే, ఈ ఆలయ ఖజానాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన విగ్రహాలు చాలా ఉన్నాయి. ఈ ఆలయం ఎప్పటి నుంచి ప్రాచుర్యం పొందింది? 9వ శతాబ్దం నాటికే ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆనాటి గ్రంథాల్లో ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది.
అనేక శతాబ్దాలుగా మహారాజులు సమర్పించిన బంగారు విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. వజ్రం, గోమేధికం, పుష్యరాగం వంటి అమూల్యమైన రత్నాలు పొదిగిన స్వర్ణ విగ్రహాలు, ఆ విగ్రహాలకు అలంకరించిన కిరీటాలు, హారాలు మొదలైనవి కళ్ళు జిగేలుమనిపించేలా ఉన్నాయి. ఎప్పుడూ భక్తులతో కలకలలాడుతుండే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇప్పుడు దేశ నలుమూలల నుండి తరలివస్తున్న భక్తులతో మరింత రద్దీగా మారింది. ఈ ఆలయంలో ఉదయం 5:30 నుండి 12:30 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవాసులంతా ఈ ఖరీదైన పద్మనాభ స్వామి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ ఆలయ దర్శన పుణ్యఫలం అందరికీ లభించాలని కోరుకుంటూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Tribhulevi Culture for more videos.